ఈ భూమిపై జన్మించిన ప్రతి జీవికి ఒకరోజు మరణాన్ని పొందాల్సిందే. కానీ మరణం అంతమా? మానవుని ప్రయాణం అక్కడితో ముగుస్తుందా అంటే కానే కాదు. ఆత్మ మరణానంతరం ప్రయాణించే దారికి మార్గనిర్దేశనం చేసే దేవుడు యమధర్మరాజు. ఆయన తీర్పు ఆధారంగా ఆత్మకు నరకం లేదా స్వర్గం లభిస్తుంది. పురాణాల్లో ఆయన ధర్మరాజుగా, మరణదూతల అధిపతిగా, ధర్మ తీర్పుల దైవంగా పరిగణిస్తారు. ఈ కథనం ద్వారా యమధర్మరాజు యొక్క పూర్ణ జీవిత చరిత్రను పురాణాల ఆధారంగా తెలుసుకుందాం. ప్రాచీన కాలంలో సూర్యదేవుడు మరియు సంజనాదేవికి 2 పిల్లలు జన్మించారు. వాళ్ళే యముడు మరియు యమున. యముడు పూర్వజన్మలో ఒక మహాత్ముడు, ధర్మనిష్ఠుడు, పుణ్యాత్ముడుగా జన్మించాడు. యముడు చిన్నప్పటి నుంచే శాంత స్వభావుడు. ఇతరులతో సమానంగా వ్యవహరించే ధర్మబద్ధత అతనిలో సహజంగా ఉండేది. గురుకుల విద్యలో అగ్రగామి. వేదాలు, ఉపనిషత్తులు, ధర్మశాస్త్రాలు నేర్చుకున్నాడు. మానవ జీవిత ఉద్దేశం, పాప పుణ్యాల తత్వం వంటి విషయాల్లో అసాధారణమైన అవగాహన కలిగి ఉండేవాడు. యముడు రాజుగా వ్యవహరించినప్పుడు తన రాజ్యంలో ధర్మాన్ని అత్యంత కఠినంగా పాటించేవాడిగా పేరొందాడు. పేదలకు అండగా నిలిచేవాడు. ధనికుడైనా, అధికారం ఉన్నవాడైనా తప్పు చేస్తే మినహాయింపులు లేవు. ఆయన తీర్పుల్లో కోపం ఉండేది కాదు, కేవలం సమత, ధర్మతత్వం ఉండేది. అయితే బ్రహ్మదేవుడు సృష్టించిన ప్రతి జీవికి ఆయుష్కాల పరిమితి ఉంటుంది. యముడికి కూడా అది వర్తించేది. పూర్వ సంచిత పుణ్యఫలంగా యముడికి దీర్ఘాయువు లభించింది. కానీ చివరికి కాలం పూర్తయినప్పుడు అతడు కూడా శరీరాన్ని వదలాల్సిన సమయం వచ్చింది. అతని మరణ సమయంలో దేవతలు, ఋషులు, మానవులు అందరూ వేద పారాయణంతో, ధర్మ శ్లోకాలతో అతనికి ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. యముడు మరణించిన తర్వాత దేవతలు బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించి ప్రతి జీవి మరణించిన తర్వాత ఆత్మకు తీర్పు ఎవరిస్తారు అని అడిగారు. బ్రహ్మదేవుడు నవ్వుతూ, ఈ భూమిపై నిజమైన ధర్మాన్ని ఆచరించిన యముని కంటే గొప్ప తీర్పురాయుడు ఎవరు? ఆయనే నా ధర్మసూత్రాలను వాస్తవంగా జీవించి చూపాడు. అందుకే యముడే ఇకపై మృతుల ఆత్మలకు తీర్పు చెప్పే దేవత అని చెప్తాడు. అప్పటి నుంచే యముడు మానవుడిగా జీవించిన ధర్మగణుడు. యమధర్మరాజుగా యమలోకాన్ని అధిపతిగా నియమితుడయ్యాడు. బ్రహ్మదేవుడు యముడికి యమలోకాన్ని ప్రసాదించాడు. యముడు అక్కడ తనను అనుసరించి చిత్రగుప్తుని నియమించాడు. చిత్రగుప్తుడు భూమిపై ప్రతి మనిషి చేసిన పాపపుణ్యాలను లిఖించి ఉంచుతాడు. యముడు వాటి ఆధారంగా తీర్పు ఇస్తాడు. స్వర్గమా, నరకమా, లేక మళ్ళీ పునర్జన్మ అని. యమధర్మరాజు ధర్మబద్ధతతో తీర్పు చెప్పి ఆయన తీర్పులను దివ్య లోకాల్లో కూడా ప్రశంసిస్తారు. యమధర్మరాజు నివసించే లోకాన్ని యమలోకం అంటారు. ఇది భూమి నుండి దక్షిణ దిశలో ఉందని పురాణాలు పేర్కొంటున్నాయి. యమలోకంలో ఆయనకి సహాయపడే చిత్రగుప్తుడు, యమదూతలు ఉంటారు. యమలోకం ప్రవేశించే ప్రతి ఆత్మ చిత్రగుప్తుని సమక్షంలో తన జీవన లేఖా గ్రంథం చదివించాలి. తర్వాత యముడు ఆత్మకు అనుగుణంగా శిక్ష లేదా పునర్జన్మాన్ని నిర్ణయిస్తాడు. చిత్రగుప్తుడు బ్రహ్మదేవుని మస్తిష్కం నుండి జన్మించాడు. ఆయనే ప్రతి మనిషి జీవితంలో చేసిన ప్రతి పుణ్యం, పాపం లిఖించి ఉంచుతాడు. ఆ లిఖితం ఆధారంగా యముడు తీర్పు చెబుతాడు. యముడు దున్నపోతుపై ప్రయాణిస్తాడు. చేతిలో దండం, పాశం ఉంటుంది. ఆయన్ని గంభీరంగా, ఉగ్రంగా చిత్రీకరించిన ఆయన హృదయం ధర్మంతో నిండి ఉంటుంది. నీలవర్ణుడు, చంద్రకళల వంటి నేత్రాలు, ధర్మబద్ధమైన నిశ్చల దృష్టి. ఇది ఆయన వైభవానికి నిదర్శనం. యముడి గురించి పురాణాల్లో కొన్ని కథలు ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయి. ఉదాహరణకి నచికేత కథ. వాజశ్రవసుడు చేసిన ప్రతిజ్ఞ కారణంగా తన కుమారుడు అయిన నచికేతు యముని దగ్గరికి వెళ్తాడు. నచికేతుడు యమలోకానికి చేరుకున్నప్పుడు యముడు ఇంటి వద్ద ఉండడు. 3 రోజులు అతడు ఎదురు చూస్తాడు. నచికేతుని భక్తి, ఓర్పు చూసిన యముడు తృప్తి చెందుతాడు. అతనికి 3 వరాలు ఇస్తాడు. 3వ వరంగా నచికేతుడు మోక్ష మార్గాన్ని కోరుతాడు. అప్పుడు యముడు అతనికి ఆత్మతత్వాన్ని వివరిస్తాడు. ఈ ఉపనిషత్తు యముని తత్వాన్ని వివరించడంలో అతి ప్రాముఖ్యమైన గ్రంథం. మరొక కథ, సావిత్రి సత్యవాన్ కథ. సత్యవాన్ మరణిస్తాడని తెలిసిన సావిత్రి అతన్ని వివాహం చేసుకుంటుంది. సత్యవాన్ ప్రాణం తీసుకుని యముడు వెళ్తున్నప్పుడు ఆమె యమధర్మరాజును అనుసరిస్తూ ధర్మాన్ని, భక్తిని వివరించి యముని సద్గుణాలను ప్రబోధిస్తుంది. చివరికి యముడు ఆమె భక్తికి మెచ్చి సత్యవాన్ ప్రాణాన్ని తిరిగి ఇస్తాడు. మార్కండేయుని కథ. మార్కండేయుడు చిన్న వయసులోనే మరణిస్తాడని శాపం ఉంటుంది. శివభక్తుడైన మార్కండేయుడు శివలింగాన్ని ఆలింగనం చేసుకుని శరణు పొందుతాడు. యముడు అతని ప్రాణం తీయడానికి వచ్చినప్పుడు శివుడు ప్రత్యక్షమై యముని తాడు తెంచి మార్కండేయుడికి చిరంజీవి తత్వాన్ని అనుగ్రహిస్తాడు. యముని తత్వబోధన మనుషుల జీవితాలకి ఎంతో ఉపయోగపడుతుంది. యమధర్మరాజు తీర్పుల ద్వారా మన జీవితంలో ఎలా జీవించాలో నేర్చుకోవచ్చు. ఆయన ధర్మాన్ని ఆచరించడం, ఇతరులకి హాని చేయకుండా జీవించడం, సత్యం పాటించడం వంటి విషయాలపై దృష్టి పెడతాడు. పాపపు దారిలో నడవద్దు. జీవితం చిన్నదే అయినా దాని ప్రాముఖ్యత అనంతం. నీ పాపాలను ఎంత చిన్నవిగా నీవు భావించినా అవి నిన్ను నరకానికి తీసుకువస్తాయి. భవిష్య పురాణం ప్రకారం యమద్వితీయం అనే మాట ప్రాచుర్యం పొందింది. యమద్వితీయము అనేది దీపావళి తర్వాత 2వ రోజు జరుపుకునే పండుగ. దీనిని భారతదేశంలో అన్నా చెల్లెళ్ల బంధానికి ప్రతీకగా భావిస్తారు.
ఈ రోజున చెల్లెలు తన అన్నయ్యకు తిలకధారణ చేసి అతనికి భోజనం పెట్టి ఆయుష్ శుభం కోరుతుంది. పురాణ కథ ప్రకారం యమధర్మరాజు తన చెల్లెలు అయిన యమునాదేవిని కలవడానికి వచ్చిన రోజు ఇదే. ఆమె అతనికి ప్రేమతో ఆతిథ్యం ఇచ్చింది. అందుకు యముడు వరమిచ్చాడు, ఈ రోజున చెల్లెలి ఇంటికి వచ్చిన అన్నయ్యకి దీర్ఘాయువు కలుగుతుంది అని. ఇది సోదర సోదరీమణుల ప్రేమ ఆదర్శను ప్రదర్శించే పవిత్ర దినం. ధర్మం పాటించిన వారికి యముని భయం లేదు. జీవితాన్ని ధర్మబద్ధంగా గడిపిన వారు నరకాన్ని చూడరు. యముని తీర్పు కేవలం శిక్షకారి కాదు, అది మానవాతీతమైన నీతిని స్థాపించే తీర్పు. యమధర్మరాజు జీవితం పురాణాల్లో ఎంత ఉన్నతమైనదో మన జీవితం కూడా ధర్మ మార్గంలో నడిస్తే అంతే గొప్పదవుతుంది. యముడు అంటే భయపడాల్సిన దేవుడు కాదు, యముడు నీతిని న్యాయాన్ని ఆచరించే దేవత. జీవితం ఒక పరీక్ష. ప్రతి పనిని ధర్మబద్ధంగా చేయాలి. నీతిని పాటించు, ఎవరికీ హాని చేయవద్దు, సత్యం నుండి వంచకు. నీ జీవితం ఎలా ఉండిందో అదే తీర్పును నిర్ణయిస్తుంది.